Hi everybody, how are you all? I hope you are so good. Now we are going to learn a new structure. We have learned, past and adevitanga present, future. Okay, now we are going to learn future. Okay, before going to the class, okay, I'll give you a tongue twister. You have to tell me the tongue twister. Okay, she sells seashells on the seashore. She sells seashells on the seashore. దీని అర్థం తెలుసు కదా. షీ అంటే ఆమె, సెల్స్ అంటే అమ్ముతుంది, సీ అంటే సముద్రపు, షెల్స్ అంటే గవ్వలు, ఆన్ ద సీ షోర్ అంటే సముద్రపు ఒడ్డున. ఆమె సముద్రపు గవ్వల్ని సముద్రపు ఒడ్డున అమ్ముతుంది. ఇది 5 times చెప్పాలి. ఓకే ఫైన్. ఎందుకంటే ఐ టోల్డ్ యూ బిఫోర్ అవర్ టంగ్ హ్యాస్ టు ట్విస్ట్. సో నాలుక బాగా తిరగాలంటే ఇటువంటి మనం ఎన్నో ప్రాక్టీస్ చేయాలి. ఓకే నేను మళ్ళీ చెప్తున్నాను, లిసన్. She sells the seashells on the seashore. 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 Very good. సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. ఓకే క్లాస్లోకి వెళ్ళే ముందుగా మనకు ఫస్ట్ వర్బ్స్ కావాలి కదా. ఎస్, వర్బ్స్ నేర్చుకున్న తర్వాత అప్పుడు క్లాస్లోకి వెళ్దాం. ఓకే ఒక్కసారి మనం వర్బ్స్ చూద్దాం. ఓకే యా ప్లీజ్ సీ దిస్. రీడ్, రెడ్, రెడ్. సీ, సా, seen. Ask, asked, asked. Meet, met, met. Speak, spoke, spoken. Give, gave, given. Take, took, taken. Buy, bought, bought. Call, called, called. Spend, spent, spent. మీరు మర్చిపోవద్దు, ప్రతి స్ట్రక్చర్కి మనకి వర్బ్స్ మారుతాయి. ఓకే సో ప్లీజ్ నోట్ అవుట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇవన్నీ కూడా మీరు రాసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. నేను క్లాస్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకే ఆర్ యూ గెట్టింగ్ మై వర్డ్స్? నేను క్లాస్ చెప్తే మీకు అర్థమవుద్ది, కానీ మీరు మాట్లాడలేరు. ఇఫ్ యూ ప్రాక్టీస్ దెన్ యూ కెన్ స్పీక్. ఓకే అది మర్చిపోకండి. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఓన్లీ యూ కెన్ స్పీక్, అదర్వైజ్ నో యూ కాంట్. ఇఫ్ యూ లిసన్ దిస్ టైప్ ఆఫ్ క్లాసెస్ మెనీ ఆర్ ప్లెంటీ, యూ కాంట్. బట్ యూ హ్యావ్ టు ట్రై, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే ఎనీవే చూద్దాం ఒక్కసారి. ఈరోజు నేను మీకు ఫ్యూచర్కి సంబంధించి అంటే భవిష్యత్తుకు సంబంధించి ఎలా ఉపయోగించాలి, ఏం ఉపయోగించాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకే ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కదండి. అది అసలు ఏంటి భవిష్యత్తు అంటే నౌ ద టైమ్ ఈజ్ 2:15 కదా. 2 గంటల 15 నిమిషాలు అయింది. 2 గంటల 15 నిమిషాలకి 1 సెకండ్ తర్వాత అయినా సరే ఫ్యూచర్ అవుతుంది. గెటింగ్ 1 సెకండ్ తర్వాత అయినా ఇంకా భవిష్యత్తు ఏదైనా సరే ఫ్యూచర్ అవుతుంది. ఫ్యూచర్కి ఎలా ఉపయోగించాలి, ఏం ఉపయోగించాలి ఒకసారి చూద్దాం. ఫ్యూచర్లోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ వీ నీడ్ ఫార్ములా. యూ నీడ్ ద ఫార్ములా వెరీ వెల్ కదా. ఫైన్ ఒకసారి ఫార్ములా చూద్దాం. పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. పాజిటివ్, నెగటివ్, interrogative and WH questions. Without this formula, we can't speak. So we have to learn this formula. Okay? Fine. ఒకసారి చెప్తాను చూడండి. ఫ్యూచర్ సంబంధించి కదా. రేపు నేను న్యూస్ పేపర్ చదువుతా అంటే పాజిటివ్. రేపు నేను న్యూస్ పేపర్ చదవను అంటే నెగిటివ్. మీరు రేపు న్యూస్ పేపర్ చదువుతారా అంటే ఇంటరాగేటివ్. ఏం న్యూస్ పేపర్ చదువుతారు, ఎక్కడ చదువుతారు, ఎప్పుడు చదువుతారు, ఎందుకు చదువుతారు, ఎలా చదువుతారు, ఎవరితో చదువుతారు, దేని కొరకు చదువుతారు, ఇవన్నీ WH క్వశ్చన్స్. నేను రేపు మూవీకి వెళ్తా పాజిటివ్. రేపు నేను మూవీకి వెళ్ళను అంటే నెగిటివ్. రేపు మీరు మూవీకి వెళ్తారా అంటే ఇంటరాగేటివ్. ఏ మూవీకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, ఎందుకు వెళ్తారు, ఎలా వెళ్తారు, ఎవరితో వెళ్తారు, దేని కొరకు వెళ్తారు, ఇవన్నీ WH క్వశ్చన్స్. అదేవిధంగా రేపు మిమ్మల్ని నేను డౌట్స్ అడగను అంటే నెగిటివ్. వెరీ గుడ్. నేను మిమ్మల్ని డౌట్స్ అడుగుతాను అంటే పాజిటివ్. రేపు మీరు నన్ను డౌట్స్ అడుగుతారా అంటే ఇంటరాగేటివ్. ఏం అడుగుతారు, ఎలా అడుగుతారు, ఎందుకు అడుగుతారు, ఎప్పుడు అడుగుతారు, దేని కొరకు అడుగుతారు, ఇవన్నీ WH క్వశ్చన్స్ కదా. వెరీ గుడ్. ఇప్పుడు ఇవి ఉపయోగించి నేను చెప్తున్నాను మళ్ళా, ఈ 4 కాకుండా మనం తెలుగులో కూడా క్వశ్చన్ చేయలేము, తెలుగులో కూడా అడగలేము, తెలుగులో కూడా రాయలేము ఈ 4 లేకుండా. ఆర్ గెటింగ్ ఆర్ నాట్? ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. నేను రేపు క్లాస్ వింటాను అంటే పాజిటివ్ అంటున్నాం, రేపు క్లాస్ వినను అంటే నెగిటివ్ అంటున్నాం. రేపు మీరు క్లాస్ వింటారా అంటే ఇంటరాగేటివ్ అంటున్నాం. ఏం క్లాస్ వింటారు, ఎక్కడ వింటారు, ఎప్పుడు వింటారు, ఎందుకు వింటారు, ఎలా వింటారు, ఎవరితో, దేని కొరకు, ఇవన్నీ WH క్వశ్చన్స్ అంటున్నాం. ఈ 4 కాకుండా ఇంకోటి ఏదైనా ఆలోచించండి. తెలుగులో, ఇంగ్లీష్లో కాదు, తెలుగులో ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. తెలుగులో ఈ 4 కాకుండా ఇంకోటి దొరకదు. ఓకే సో ఫస్ట్ ఇవి మనం నేర్చుకోవాలి. ఆర్ గెటింగ్ ఆర్ నాట్? ఫైన్. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇవి అప్లై చేసి మనం లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలో చూద్దాం ఒకసారి. ఐ అంటే నేను అని అర్థం. యు అంటే నువ్వు లేక మీరు. హీ అంటే అతను. షీ అంటే ఆమె. దే అంటే వారు.
వి అంటే మేము లేక మనం. ఫైన్. ఫ్యూచర్ సంబంధించి కదా, ఫ్యూచర్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో విల్ మర్చిపోకండి. ఫ్యూచర్ సంబంధించి రేపు నేను న్యూస్ పేపర్ చదువుతా, మనకున్న వర్బ్స్ ఉన్నాయి కదా, రేపు నేను న్యూస్ పేపర్ చదువుతానంటే ఫ్యూచర్ సంబంధించి విల్ ప్లస్ వెర్బ్ వన్, అంతే, పాజిటివ్ అవుతుంది. రేపు న్యూస్ పేపర్ చదువుతాను అంటే పాజిటివ్, రేపు న్యూస్ పేపర్ చదవను అంటే నెగటివ్. మీరు రేపు న్యూస్ పేపర్ చదువుతారా అంటే ఇంటరాగేటివ్. ఏం న్యూస్ పేపర్ చదువుతారు, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా, దేని కొరకు, ఇవన్నీ WH క్వశ్చన్స్. ఓకే ఫైన్. రేపు నేను నా ఫ్రెండ్ని కలుస్తా, పాజిటివ్. రేపు నేను నా ఫ్రెండ్ని కలవను, నెగిటివ్. మీరు రేపు మీ ఫ్రెండ్ని కలుస్తారా, ఇంటరాగేటివ్. ఎక్కడ కలుస్తారు, ఎప్పుడు కలుస్తారు, ఎందుకు కలుస్తారు, ఎలా కలుస్తారు, దేని కొరకు కలుస్తారు, ఇవన్నీ WH క్వశ్చన్స్. ఒకసారి చూద్దామా. పాజిటివ్ చూసాం కదా, రేపు నా ఫ్రెండ్ని కలుస్తాను అంటే ఐ విల్ మీట్ మై ఫ్రెండ్. మీరు కలుస్తారంటే యూ విల్ మీట్ యువర్ ఫ్రెండ్. అతను కలుస్తాడు, హీ విల్ మీట్ హిస్ ఫ్రెండ్. ఆమె కలుస్తుంది, షీ విల్ మీట్ హర్ ఫ్రెండ్. వాళ్ళు కలుస్తారు, దే విల్ మీట్ దేర్ ఫ్రెండ్స్. మనం కలుస్తాం, వీ విల్ మీట్ అవర్ ఫ్రెండ్స్. గాట్ ఇట్. రేపు నేను ఇంగ్లీష్ మాట్లాడతా, I will speak English tomorrow, you will speak English tomorrow, he will speak English tomorrow, she will speak English tomorrow, they will speak English tomorrow, we will speak English tomorrow. Fine. సో మరి రేపు నేను ఇంగ్లీష్ మాట్లాడను అనాలి, ఏమంటాం? సింపుల్, ఏమీ లేదు, విల్కి నాట్ యాడ్ చేస్తే విల్ నాట్ అంటాం, దాని షార్ట్ ఫామ్లో వోంట్ అనొచ్చు. ఓకే ఫైన్. ఐ వోంట్ స్పీక్. మళ్ళా చెప్తున్నాను చూడండి, రేపు నేను ఇంగ్లీష్ మాట్లాడతా, ఐల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో. రేపు మాట్లాడను, ఐ వోంట్ స్పీక్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ, ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ విల్ని ఇలా చెప్పే కంటే ఇంగ్లీష్ అంటేనే స్టైలిష్ లాంగ్వేజ్ కదా, ఇంగ్లీష్ని స్టైల్గా మాట్లాడితేనే బాగుంటుంది. అంతేగాని ఐ విల్ కమ్, యూ విల్ కమ్, హీ విల్ కమ్ అంటే అంత ఉండదు కదా. ఇంగ్లీష్ని స్టైల్గా మాట్లాడడం అంటే చూడండి, హ్యావ్ యు సీన్ దిస్ బిఫోర్ ఎనీవేర్, ఇంతకుముందు చూసారు కదా, దాన్ని ఏమంటామంటే ఐ విల్ అనం. ఫస్ట్ ఫేజ్ ఎందుకు ఉంటుందంటే మిస్సింగ్ లెటర్కి ఉంటుంది కదా, దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐల్, నాట్ ఐ విల్, యూల్, హీల్, షీల్, దేల్, విల్, యా, ఆల్ బి దేర్, యూల్ బి దేర్, హీల్ బి దేర్, షీల్ బి దేర్, దెల్ బి దేర్, విల్ బి దేర్, అలా చెప్పొచ్చు. అలా చెప్తే ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ, మీకు ఇంకో విషయం చెప్పాలి నేను. ఇంగ్లీష్ అనేది అసలు మెనీ ఆఫ్ ది పీపుల్ హూ స్పీక్స్ ఎక్సలెంట్ లాంగ్వేజ్, చాలా బాగా మాట్లాడమని చూస్తాను నేను ఇంగ్లీష్ మాట్లాడడం. కానీ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఒక కళ. మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఒక కళ. అలా మాట్లాడితే నిజంగా దట్ వుడ్ బి సో ఫైన్, చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్తాను ఎందుకంటే మనం ఇంగ్లీష్కి అంత అట్రాక్ట్ అవుతాము. ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటున్నాము, అందరూ అట్రాక్ట్ అవుతాము, ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నాము. ఎందుకు అవుతాము, ఏంటి అసలు దాంట్లో ఏముంది ఒకసారి చూద్దామా? ఎందుకు అది అంత హైలైట్ అవుతుంది ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా ఉంటుంది, తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా ఉంటుందో చూడండి. ఎందుకు దీనికి అట్రాక్ట్ అవుతామో ఒకసారి చూద్దాం. ద ఇంగ్లీష్ మ్యాన్ decided to take a few days rest from his business life and was country for sightseeing. ఏమైనా అర్థమైందా మనకి? కొద్దిగా కష్టంగా ఉంది కదా. సో నేనేం మాట్లాడినా అర్థం కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నానో ఒకసారి ఇప్పుడు ఆలోచించండి. ఓకే ఫైన్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ద ఇంగ్లీష్ మ్యాన్ decided to take a few days rest from his business life and was country for sightseeing. నా టెంపో కొద్దిగా తగ్గిస్తా. ఓకే ఫైన్, ఇలా చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. ద ఇంగ్లీష్ మ్యాన్ decided to take a few days rest from his business life and was country for sightseeing. ఇది కూడా కొద్దిగా మేబీ టఫ్గానే అనిపించవచ్చు. మీకు ఏమేమి వర్డ్స్ అర్థమయ్యాయో చెప్తాను. ఓకేనా? మేబీ ఇంగ్లీష్ అనేది అర్థమై ఉంటుంది, ఎస్. నెక్స్ట్ బిజినెస్ అనేది అర్థమై ఉంటుంది కదా, వెరీ గుడ్. అదేవిధంగా ఇంకొకసారి ఇంకా తగ్గించి మాట్లాడతాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ద ఇంగ్లీష్ మ్యాన్ decided to take a few days rest from his business life and visit country for sightseeing. సైట్ సీయింగ్ ఒకటి అర్థమైంది కదా, ఇంగ్లీష్ మ్యాన్ అర్థమైంది కదా, బిజినెస్ ఒక అర్థమైంది. ఓకే, సో అర్థమైంది కదా. ఇప్పుడు మనం యాక్చువల్గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నామంటే ఇది ఎలా మాట్లాడుతున్నాం మనం, అంటే ఎలా మాట్లాడుతున్నా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాం. ద ఇంగ్లీష్ మ్యాన్ డిసైడెడ్ టు టేక్ ఏ ఫ్యూ డేస్ రెస్ట్ ఫ్రమ్ హిస్ బిజినెస్ లైఫ్ అండ్ విజిట్ కంట్రీ ఫర్ సైట్ సీయింగ్. ఎలా అయితే మనకు అర్థమవుతుంది. మరి ఇలా మాట్లాడితే భాషకు ఎవరైనా అట్రాక్ట్ అవుతారా? మన భాష బాగుంది అని ఎవరైనా అంటారా? అనరు. ఎందుకంటే మన లాంగ్వేజ్ చెప్పేస్తుంది మనం ఏంటి ఏంటో, మనం ఇప్పుడే నేర్చుకున్నట్టు ఉంది కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ అగైన్, ఇంగ్లీష్ మాట్లాడితే దాంట్లో స్టైల్ ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడితే స్టైల్ ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది, మిమ్మల్ని అంటే వేరే విధంగా చూస్తారు. చెప్పాను కదా, ఇంగ్లీష్ మాట్లాడితే ఇలాగే ఉండాలి. మరి తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. తెలుగు మాట్లాడితే ఐ లవ్ మై మదర్ టంగ్ తెలుగు లాంగ్వేజ్, దాని ఇంగ్లీష్
ఇంగ్లీష్ కంటే తెలుగు అంటే నాకు ప్రాణం. ఎందుకంటే ఈరోజు నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నానంటే దానికి కారణం తెలుగు. అందువల్ల నేను క్రిటిసైజ్ చేయట్లేదు, విమర్శించట్లేదు. నాకు తెలుగు అంటే ప్రాణము. కానీ తెలుగుని ఈ మధ్య చాలా మంది కూని చేసేస్తున్నారు, తెలుగును సరిగ్గా మాట్లాడట్లేదు. అందువల్ల తెలుగు మాట్లాడితే ఎలా ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా ఉండాలో మీరు చూశారు. తెలుగు మాట్లాడితే ఎలా ఉండాలో ఒకసారి చెప్తున్నాను చూడండి. తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఒరే బావా, నిన్న ఎక్కడికి వెళ్ళావురా? నేను నిన్న మూవీకి వెళ్ళానురా. ఏ మూవీకి వెళ్ళావురా? అది ఏదో హర్రర్ మూవీరా, కాంచన అంట. ఎలా ఉందిరా బాబాయ్? సీట్ కింద తలకాయ పెట్టేసిండ్రా బాబు. అవునా, చాలా భయంకరంగా ఉందా? అవును, చాలా భయంకరంగా ఉందిరా బాబు. సో ఇది ఎలా ఉంది? ఇది చాలా కూల్గా ఉంది. చూశారు కదా. మన లాంగ్వేజ్ మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఎలాగే ఉండాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, మళ్ళీ చెప్తున్నాను, మన లాంగ్వేజ్ మాట్లాడితే ఎలాగే ఉండాలి. ఓకే, తెలుగు లాంగ్వేజ్ మాట్లాడితే ఎలా ఉండాలి, మళ్ళీ చెప్తున్నా, ఇంగ్లీష్ కాదు, తెలుగు మాట్లాడితే ఇలాగే ఉండాలి. అంతేగాని సార్ మీరు ద్రోహం చేస్తున్నారు సార్ తెలుగుకి, ఇంగ్లీష్ లాగా ఎంత అప్స్ అండ్ డౌన్స్ కూడా వస్తే తెలుగు చాలా బాగుంటుందంటే ఇలా మాట్లాడాలి మనం. ఎలా తెలుగుని ఇటు రండి వచ్చి కూర్చోండి అంటే బాగుంటుందా? బాగోదు. మనల్ని బయటకు పంపించేస్తారు, నన్నే బయటకు పంపించేస్తారు మీరు నన్ను ఇలా మాట్లాడితే కదా. అందువలన తెలుగు మాట్లాడితే ఇలాగే ఉండాలి, అప్స్ అండ్ డౌన్స్ ఉండకూడదు, చాలా కూల్గా ఉండాలి తెలుగు మాట్లాడితే. ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా ఉండాలి? ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా ఉండాలంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి. దీన్ని బట్టి లాంగ్వేజ్కి స్టైల్ వస్తుంది. ఆర్ యు గెటింగ్ ఆర్ నాట్? సో మీరు స్టైల్గా మాట్లాడాలనుకుంటే మాత్రం ఫాలో దిస్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను అమెరికా నుంచి వచ్చానని చెప్పండి మీరు. అంటే ఇంగ్లీష్ అనేది ఎంత స్టైల్గా మాట్లాడాలో చెప్తున్నాను, నేను దాని గురించి చెప్తున్నాను, ఇది హైలైట్ చేస్తున్నాను. నేను అమెరికా నుంచి వచ్చాను అని చెప్పండి ఎవరన్నా, మీలో ఎవరన్నా నేను అమెరికా నుంచి వచ్చాను అని చెప్పండి. ఓకే ఫైన్. మీరందరూ ఎలా చెప్తున్నారంటే ఐఎమ్ ఫ్రమ్ అమెరికా అంటున్నారు కదా, అమెరికా అంటున్నారు కదా. నేను మాట్లాడితే ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ అమెరికా అన్నాం అనుకోండి, మనం అమెరికా నుంచి వచ్చినా సరే వాళ్ళు అంకంపాల నుంచి వచ్చామనుకుంటారు. ఆర్ యు గెటింగ్ ఆర్ నాట్? ఐఎమ్ టెల్లింగ్ యు అగైన్. మరి ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది? వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ అమెరికా, నాట్ అమెరికా. అమెరికా అనట్లేదు నేను. వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. ఆ పలుకుతుంది, ఎక్కడో లో ఎక్కడో ఉంది ఆ అనేది నాకు. ఐఎమ్ ఫ్రమ్ అమెరికా, నాట్ అమెరికా. ఆర్ యు గెటింగ్ ఆర్ నాట్? సో ఇంగ్లీష్లో కొన్ని స్ట్రెస్ చేయవలసినవి స్ట్రెస్ చేయాలి, కొన్ని తగ్గించవలసినవి తగ్గించాలి. అలా మాట్లాడితే లాంగ్వేజ్ అద్భుతంగా ఉంటుంది. అరే గెటింగ్ ఆర్ నాట్? ఎలా మాట్లాడదామా మరి? ఎలా మాట్లాడితే లాంగ్వేజ్ అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నుంచి ఏమంటాం? అమెరికా అన్నామా? అమెరికా అనకూడదు. మళ్ళీ చెప్తున్నా, అమెరికా అనకూడదు. దానికి సంబంధించి ఆ పలుకుతా నేను. ఐఎమ్ ఫ్రమ్ అమెరికా ఉంది, ఎక్కడో ఉంది, ఆ ఉంది, అందువల్ల లేదు అనుకోకండి, ఉంది, అమెరికాలో ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా చెప్తున్నాము. అందువల్ల మర్చిపోకండి, ఒకవేళ మీరు ఐఎమ్ ఫ్రమ్ అమెరికా అన్నారు అనుకోండి, మీరు అంకంపాల నుంచి వెళ్ళినా వీడు అమెరికా నుంచి వచ్చాడు అనుకుంటారు. సో ఐఎమ్ టెల్లింగ్ అగైన్, లాంగ్వేజ్ లో స్టైల్ ఉండాలి. స్టైల్ ఉంటే లాంగ్వేజ్ అద్భుతంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో విషయం మీకు చెప్పలేదు. ఇంగ్లీష్ ఎలా ఉండాలి? ఇంగ్లీష్ ఎలాగే ఉండాలి. ఇంగ్లీష్ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, మీ మీద తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చాలా మంది రిజెక్ట్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళని కదా. తెలుగు ఇన్ఫ్లుయెన్స్ అంటే లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే, ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇంగ్లీష్ మాట్లాడమంటే వాళ్ళకి ఇదిగో ఇంగ్లీష్ని ఎలా మాట్లాడతారు అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండవు ఇంగ్లీష్లో. ఇది ఎలా ఉంటుంది అంటే 2 days బ్యాక్ ఐ వెంట్ టు హైదరాబాద్. I saw many bikes in Hyderabad. I saw that charisma bike color, super. How that language? ఇంకొక 10 నిమిషాలు మాట్లాడితే నన్ను ఉంచరు మీరు కదా. సో ఐమ్ టెల్లింగ్ అగైన్, ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్లా ఉండాలి, తెలుగు మాట్లాడితే తెలుగులా ఉండాలి. అదే సెంటెన్స్ ఇలా చెప్తే ఎలా ఉంటుంది? Hi friends, I went to Hyderabad before 2 days. Really, I have seen many bikes there. Really, I saw that color, that charisma bike. That bike color really wonderful and awesome. I didn't see that type of color anywhere before. How is the language? ఎలా ఉంది? సో ఇంగ్లీష్ మాట్లాడితే ఎలాగే ఉండాలి, తెలుగు మాట్లాడితే ఇలాగే ఉండాలి. ఫీల్ ఫ్రీ, చాలా బాగా మాట్లాడతారు, నేర్చుకుంటారు కూడా. లాంగ్వేజ్ చెప్పాను కదా, ఈ స్ట్రక్చర్ కూడా బాగా నోటికి బాగా ప్రాక్టీస్ చేస్తే లాంగ్వేజ్ కూడా మీకు అద్భుతంగా వస్తుంది. కొన్ని లిసనింగ్ ఉన్నాయి, ఆ వింటే కూడా చాలా బాగుంటుంది. ఓకే, మనము పాజిటివ్ నెగిటివ్ చూసాము, వాటితో పాటు ఇంగ్లీష్ ఎంత స్టైల్గా మాట్లాడాలో చూసాము. ఇప్పుడు ఇంటరాగేటివ్లోకి వెళ్దాం. రేపు నా ఫ్రెండ్ని కలుస్తాను అంటే ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ అన్నాం. I will meet my friend. నేను కలవను అంటే I won't meet. మీరు కలుస్తారు అంటే you will meet. మీరు కలవరు అంటే you won't meet. అతను కలుస్తాడు అంటే he will meet. అతను కలవడు అంటే he won't meet. ఆమె కలుస్తుంది అంటే she will meet. ఆమె కలవదు అంటే she won't meet. మరి మీరు మీ ఫ్రెండ్ని కలుస్తారా అంటే ఇంటరాగేటివ్ ఎలా ఉంటుందంటే will you meet? మీరు కలుస్తారా? మీరు రేపు న్యూస్ పేపర్ చదువుతారా? will you read the newspaper?
రేపు మీరు మూవీ చూస్తారా? విల్ యూ సీ ఏ మూవీ? మీరు రేపు నన్ను క్వశ్చన్స్ అడుగుతారా? విల్ యూ ఆస్క్ మీ క్వశ్చన్స్? రేపు మీరు మీ ఫ్రెండ్ని కలుస్తారా? విల్ యూ మీట్ యువర్ ఫ్రెండ్? 2 months తర్వాత ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారా? విల్ యూ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ ఆఫ్టర్ 2 months? మీరు నాకు మనీ ఇస్తారా? విల్ యూ గివ్ మీ మనీ? మీరు రెస్ట్ తీసుకుంటారా? విల్ యూ టేక్ రెస్ట్? మీరు కార్ కొంటారా? విల్ యూ బై ఎ కార్? మీరు నాకు ఈరోజు ఫోన్ చేస్తారా? విల్ యూ కాల్ మీ టుడే? ఈరోజు మీ ఫ్యామిలీతో గడుపుతారా? విల్ యూ స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ? మర్చిపోకండి, విల్ యూ పక్కన ఎట్టి పరిస్థితిలో వెర్బ్ అని ఉండాలి. మరి అతని గురించి అడిగితే అతను తన ఫ్యామిలీతో గడుపుతాడా అంటే ఏం లేదు, విల్ హీ అంతే. విల్ హీ స్పెండ్ విత్ హిస్ ఫ్యామిలీ? మరి ఆమె గడుపుతుందా అంటే విల్ షీ స్పెండ్ విత్ హర్ ఫ్యామిలీ? మరి వాళ్ళు గడుపుతారా అంటే విల్ దే స్పెండ్ విత్ దేర్ ఫ్యామిలీ? మరి మనం గడుపుతామా అంటే విల్ వి స్పెండ్, షల్ వి అని కూడా అనొచ్చు, విల్ వి స్పెండ్. ఓకే ఫైన్, మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీరు కార్ కొంటారా? విల్ యూ బై ఎ కార్? అతను కొంటాడా? విల్ హీ బై ఎ కార్? ఆమె కొంటుందా? విల్ షీ బై ఎ కార్? వాళ్ళు కొంటారా? విల్ దే బై ఎ కార్? మనం కొంటామా? విల్ వి బై ఎ కార్? మీరు నాకు మనీ ఇస్తారా? విల్ యూ గివ్ మీ మనీ? అతను ఇస్తాడా? విల్ హీ గివ్ మీ మనీ? ఆమె ఇస్తుందా? విల్ షీ గివ్ మీ మనీ? వాళ్ళు ఇస్తారా? విల్ దే గివ్ మీ మనీ? మనం ఇస్తామా? విల్ వి గివ్ మనీ? వెరీ గుడ్. రేపు మీరు న్యూస్ పేపర్ చదువుతారా? విల్ యూ రీడ్ ద న్యూస్ పేపర్? అతను చదువుతాడా? విల్ హీ రీడ్ ద న్యూస్ పేపర్? ఆమె చదువుతుందా? విల్ షీ రీడ్ ద న్యూస్ పేపర్? వాళ్ళు చదువుతారా? విల్ దే రీడ్ న్యూస్ పేపర్? మనం చదువుతామా? విల్ వి రీడ్ ద న్యూస్ పేపర్? ఆర్ గెటింగ్ ఆర్ నాట్? సో ఇంటరోగేటివ్ ఇవి కదా, ఈజీగా ఉన్నాయి కదా. మరొక్కసారి WH క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు మనకేమయ్యాయి అంటే, మళ్ళీ చెప్తున్నాను, పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది, ఇవి ఇంటరాగేటివ్ అయ్యాయి. ఓకేనా? పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్. ఇంకా మనకు ఉన్నది ఏంటి? WH క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ ఇంకా చాలా ఈజీ. ఒకసారి చూద్దాం WH క్వశ్చన్స్. నేను కార్ కొంటాను అంటే ఐ విల్ బై ఏ కార్ అన్నాం. నేను కార్ కొనను అంటే ఐ వాంట్ బై ఏ కార్ అన్నాం. మీరు కొంటారు అంటే యూ విల్ బై ఏ కార్ అన్నాం. మీరు కొనరు అంటే యూ వాంట్ బై ఏ కార్ అన్నాం. మీరు కారు కొంటారా? విల్ యూ బై ఏ కార్? అతను కొంటాడా? విల్ హీ బై ఏ కార్? WH క్వశ్చన్స్కి వెళ్తే మనము చూద్దాం ఒకసారి. మీరు ఏం కొంటారు అని అంటే ఏం లేదు, వాట్ అక్కడ యాడ్ చేస్తాం అంతే. వాట్ విల్ యూ బై? మీరు ఎక్కడ కొంటారు కార్? వేర్ విల్ యూ బై? ఆర్ గెటింగ్ ఆర్ నాట్? వాట్ విల్ యూ బై అంటే ఏం కొంటారు? అప్పుడు ఆన్సర్ ఏం చెప్పొచ్చు? ఐ విల్ బై ఎ బైక్, ఐ విల్ బై ఎ కార్, ఐ విల్ బై ఫ్రూట్స్, ఐ విల్ బై సంథింగ్, డ్రెస్, ఏదైనా చెప్పొచ్చు. వేర్ విల్ యూ బై? ఎక్కడ కొంటారు? ఐ విల్ బై ఇన్ రాజమండ్రి. ఎప్పుడు కొంటారు? వెన్ విల్ యూ బై? ఎప్పుడు కొంటారు అంటే వెన్ విల్ యూ బై. ఎందుకు కొంటారు? వై విల్ యూ బై? ఎలా కొంటారు? హౌ విల్ యూ బై? మీరు కొంటారా? విల్ యూ బై? అతను కొంటాడా? విల్ హీ బై? ఆమె కొంటుందా? విల్ షీ బై? వాళ్ళు కొంటారా? విల్ దే బై? మనం కొంటామా? విల్ వి బై? నేను కొంటాను, ఐ విల్ బై. నేను క్లాస్కి వస్తాను, ఐ విల్ కమ్ టు క్లాస్. రేపు మిమ్మల్ని కలుస్తాను, ఐ విల్ మీట్ యూ. రేపు కలుస్తారా? విల్ యూ మీట్ మీ? ఎక్కడ కలుస్తారు? వేర్ విల్ యూ మీట్ మీ? ఎప్పుడు కలుస్తారు? వెన్ విల్ యూ మీట్ మీ? ఎందుకు కలుస్తారు? వై విల్ యూ మీట్ మీ? ఎలా కలుస్తారు? హౌ విల్ యూ మీట్ మీ? రేపు కలుస్తారా? విల్ యూ మీట్ మీ? నేను కలుస్తాను, ఐ విల్ మీట్ యూ. రేపు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్. అడుగుతారా? విల్ యూ ఆస్క్? ఏం అడుగుతారు? వాట్ విల్ యూ ఆస్క్? కింద నుంచి మీరు చూడడమే కాకుండా నేను క్లాస్ చెబుతూ ఉన్నప్పుడు నేను ఏమైతే నేను క్వశ్చన్ చేస్తున్నాను తెలుగులో, మీరు ఇంగ్లీష్లో మీ నోట్లోంచి రావాలి. ఆర్ యు గెటింగ్ ఆర్ నాట్? నేర్చుకుంటున్నాను అంటే సరిపోదు, చూస్తున్నాను అంటే సరిపోదు, మీరు కింద నుంచి ప్రాక్టీస్ చేయాలి. నేను ఏమైతే క్వశ్చన్స్ చెప్తున్నానో మీరు ఇంగ్లీష్లో నోట్లో అవి మీరు జస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే ఫైన్, మళ్ళీ ఒకసారి చూద్దాం. మీరు రేపు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి అంటే వేర్. వేర్ విల్ యూ గో టుమారో? ఎప్పుడు వెళ్తారు మూవీకి? ఎప్పుడు అంటే వెన్. వెన్ విల్ యూ గో టు మూవీ? ఎందుకు వెళ్తారు? వై విల్ యూ గో టు మూవీ? ఎలా వెళ్తారు? హౌ విల్ యూ గో టు మూవీ? ఇవన్నీ WH క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ చేస్తే మీరు మూవీకి వెళ్తారా? విల్ యూ గో టు మూవీ? మరి అతను వెళ్తాడా? విల్ హీ గో టు మూవీ? ఆమె వెళ్తుందా? విల్ షీ గో టు మూవీ? ఆమె వెళ్తుంది, షీ విల్ గో టు మూవీ. అతను వెళ్ళడు, హీ వాంట్ గో టు మూవీ. మీరు బుక్ కొంటారా?
విల్ యూ బై ఏ బుక్? అతను కొంటాడా? విల్ హీ బై ఏ బుక్? ఆమె కొంటుందా? విల్ షీ బై ఏ బుక్? ఏం కొంటారు మీరు? వాట్ విల్ యూ బై? ఎక్కడ కొంటారు? వేర్ విల్ యూ బై? ఎప్పుడు కొంటారు? వెన్ విల్ యూ బై? ఎందుకు కొంటారు? వై విల్ యూ బై? ఎలా కొంటారు? హౌ విల్ యూ బై? మీకు ఈ స్ట్రక్చర్ చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైందో లేదో నాకు తెలియాలి. ఐ డోంట్ నో వెదర్ యు అండర్స్టాండింగ్ ఆర్ నాట్. సో అందుకని మీలో ఒకరు ఎవరైనా ఇక్కడికి వస్తే నాకు క్వశ్చన్స్ అడుగుతాను నేను, అప్పుడు మీరు ఆన్సర్ చెప్తే దట్ వుడ్ బి సో ఫైన్. ఎనీవన్ కెన్ యూ కమ్ ఆన్ టు ద స్టేజ్? హాయ్. Hi sir, ఓకే, మే ఐ నో యువర్ నేమ్? my name is Lavanya. Lavanya, how are you? I am fine sir. May I ask you some questions? Yes, ask me sir. Fine. సో రేపు మీరు క్లాస్కి వస్తారా? Will you come to class? ఓకే, tomorrow? రేపు ఇంగ్లీష్ మాట్లాడతారా మీరు? Will you speak to English tomorrow? విల్ యూ స్పీక్ ఇంగ్లీష్? Will ఓకే, you speak English tomorrow? ఎలా మాట్లాడతారు? How will you speak English ఎక్కడ tomorrow? మాట్లాడతారు? Where will you speak English రేపు tomorrow? మాట్లాడతారా? Will you speak English tomorrow? మీరు కార్ కొంటారా 1 year తర్వాత? Will you buy a car after 1 year? ఎలా కొంటారు? How will you buy a car? ఎప్పుడు కొంటారు? Where will you buy a car? ఎప్పుడు కొంటారు? When will you buy a car? కొంటారా? Will you buy a car? నేను కొంటాను. I will buy a car. ఐ విల్ బై ఏ Buy కార్. మీరు రేపు పాడతారా? Will you sing a song? ఏం పాడతారు? What will you sing a song? ఎక్కడ వాట్ విల్ యూ సింగ్? What ఎక్కడ will you పాడతారు? Where will you sing? ఎలా పాడతారు? How will you sing? మీరు పాడతారా? Will you sing? రేపు మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? Will you speak English? రేపు మీరు మూవీ చూస్తారా? Will you see movie? నేను నా ఫ్రెండ్ని కలుస్తా రేపు. I will meet my friend. ఎక్కడ కలుస్తారు? Where will you meet friend? Where will you meet your friend? ఎప్పుడు కలుస్తారు? When will you meet your friend? ఎందుకు కలుస్తారు? Why will you meet your friend? ఎలా కలుస్తారు? How will you meet your మీరు friend? కలుస్తారా? Will you meet your friend? నేను కలుస్తాను. I will meet my friend. నేను చాట్ చేస్తాను నా ఫ్రెండ్తో. I will chat my friend. ఐ విల్ చాట్ విత్ మై ఫ్రెండ్. I will chat with my friend. మీరు ఫ్రెండ్తో చాట్ చేస్తారా? Will you chat with my friend? Will you chat chat- with your friend? ఎలా చేస్తారు? How will you chat with మీరు your మీ friend? ఫ్రెండ్కి ఫోన్ చేస్తారా? Will you call to your friend? ఎలా చేస్తారు? How will you call ఎప్పుడు your friend? చేస్తారు? Where will you call your ఎప్పుడు friend? చేస్తారు? When will you call your ఎందుకు friend? చేస్తారు? Why will you call your చేస్తారా? Will you call? నేను చేస్తా. I will call. రేపు క్లాస్కి వస్తా. I will come. మీరు వస్తారా రేపు? Will you come to class? ఎలా వస్తారు రేపు? How will you come to class? వస్తారా? Will you come? ఇంగ్లీష్ మాట్లాడతారా? Will you speak English? మీరు నాకు మనీ ఇస్తారా? Will you give money? వెరీ గుడ్. విల్ యూ గివ్ మీ మనీ? Will you నేను give me ఇస్తాను. money? I will give money. ఓకే, ఇస్తారా? Will you give money? ఎందుకు ఇస్తారు? Why will you give money? ఎలా ఇస్తారు? How will you give money? మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతారా? How will you ask questions? అడుగుతారా? Will you ask questions? ఎప్పుడు అడుగుతారు? When will you ask questions? అడుగుతారా? Will you ask నేను questions? అడుగుతాను. I will ask అతను questions. అడుగుతాడు. He will ask questions. ఆమె అడుగుతుంది. She will ask questions. ఆమె అడుగుతుందా? Will she ask questions? వెరీ గుడ్ లావణ్య, థ్యాంక్ యూ సో మచ్. యూ గేవ్ మీ నైస్ ఆన్సర్స్. Okay sir, thank you sir. ఇప్పటి వరకు చూసాం కదా, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్ కదా. అదేవిధంగా ప్రాక్టీస్ కూడా చూశారు, ఎలా చేసామేంటో చూశారు. కానీ ఇంటరాగేటివ్లో నెగిటివ్, WH క్వశ్చన్స్లో నెగిటివ్ కూడా ఉంటాయి. అవి కూడా ఒకసారి చెప్తాను, చూడండి ఒకసారి. నేను రేపు న్యూస్ పేపర్ చదువుతాను అంటే ఐ విల్ రీడ్ ద న్యూస్ పేపర్ అన్నాం. రేపు చదవను అంటే ఐ వోంట్ రీడ్ ద న్యూస్ పేపర్ అన్నాం. యూ విల్ రీడ్ ద న్యూస్ పేపర్, యూ వోంట్ రీడ్ ద న్యూస్ పేపర్. He will read the newspaper, he won't read the newspaper. She will read, she won't read. They will read, they won't read. We will read, we won't read. That's good. మీరు రేపు చదువుతారా? Will you read? అతను చదువుతాడా? Will he read? ఆమె చదువుతుందా? Will she read? వాళ్ళు చదువుతారా? Will they read? మనం చదువుతామా? Will we read? మరి మీరు రేపు న్యూస్ పేపర్ చదవరా అని కూడా అడుగుతారు కదా. అప్పుడు ఏమంటాము? అప్పుడు ఏంటంటే ఏం లేదు, విల్కి నాట్ యాడ్ చేద్దాం అంతే. వాంట్ యు రీడ్ అంతే. మీరు రేపు న్యూస్ పేపర్ చదవరా? వోంట్ యు రీడ్ ద న్యూస్ పేపర్. అతను చదువుతాడా అంటే విల్ హీ రీడ్ ద న్యూస్ పేపర్. మరి అతను చదవడా అంటే వోంట్ హీ రీడ్ ద న్యూస్ పేపర్. ఆమె న్యూస్ పేపర్ చదువుతుందా అంటే విల్ షీ రీడ్ ద న్యూస్ పేపర్. ఆమె చదవదా అంటే వోంట్ షీ రీడ్. వాళ్ళు న్యూస్ పేపర్ చదువుతారా అంటే విల్ ద రీడ్ ద న్యూస్ పేపర్. వాళ్ళు చదవరా అంటే వోంట్ దే రీడ్. మనం చదువుతామా న్యూస్ పేపర్ అంటే విల్ వి రీడ్ ద న్యూస్ పేపర్ అంటాం. మనం చదవమా అంటే won't we read? ఫైన్. మళ్ళా చెప్తాను చూడండి. మీరు రేపు ఇంగ్లీష్ మాట్లాడతారా? విల్ యూ స్పీక్ ఇంగ్లీష్ టుమారో. మీరు రేపు మాట్లాడరా? వోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ టుమారో. నేను మాట్లాడతా, ఐ విల్ స్పీక్. నేను మాట్లాడను, ఐ వోంట్ స్పీక్. మీరు మాట్లాడరా? వోంట్ యూ స్పీక్. ఎందుకు మాట్లాడరు అంటే ఈ వై తీసుకొచ్చి దీని ముందు పెడతాం. వై వోంట్ యూ స్పీక్. ఎలా మాట్లాడతారు అంటే హౌ విల్ యూ స్పీక్. ఏం మాట్లాడతారు అంటే వాట్ విల్ యూ స్పీక్. ఏమి మాట్లాడారంటే వాట్ వోంట్ యూ స్పీక్. ఆర్ గెటింగ్ నాట్? వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. నేను మీకు మనీ ఇస్తా, ఐ విల్ గివ్ యూ మనీ. నేను మీకు మనీ ఇవ్వను,
ఐ వాంట్ గివ్ యూ మనీ. మీరు మనీ ఇస్తారా? విల్ యూ గివ్ మీ మనీ? మీరు మనీ ఇవ్వరా? వాంట్ యూ గివ్ మీ మనీ? అతను మనీ ఇస్తాడా? విల్ హీ గివ్ మీ మనీ? అతను మనీ ఇవ్వడా? వాంట్ హీ గివ్ మీ మనీ? ఆమె ఇస్తుందా? విల్ షీ గివ్ మనీ? ఆమె ఇవ్వదా? వాంట్ షీ గివ్ మీ మనీ? వాళ్ళు ఇస్తారా? విల్ దే గివ్ మీ మనీ? వాళ్ళు ఇవ్వరా? వాంట్ దే గివ్ మీ మనీ? మనం ఇస్తామా? విల్ వి గివ్ మనీ? మనం ఇవ్వమా? వాంట్ వి గివ్ మనీ? మీరేమి ఇస్తారు? వాట్ విల్ యూ గివ్? ఏమి ఇవ్వరు అంటే వాట్ వాంట్ యూ గివ్. ఎక్కడిస్తారు? వేర్ విల్ యూ గివ్. ఎక్కడ ఇవ్వరు అంటే వేర్ వాంట్ యూ గివ్. ఎప్పుడు ఇస్తారు? వెన్ విల్ యూ గివ్. ఎప్పుడు ఇవ్వరు అంటే వెన్ వాంట్ యూ గివ్. ఎందుకు ఇస్తారు? వై విల్ యూ గివ్. ఎందుకు ఇవ్వరు అంటే వై వాంట్ యూ గివ్. WH క్వశ్చన్స్లో నెగిటివ్ చాలా తక్కువ అడుగుతాము, ఓకే, అందువల్ల మర్చిపోకండి. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మొత్తం ఉపయోగించి ఐ ఆస్క్ యూ క్వశ్చన్స్. హాయ్, Hi sir, హౌ ఆర్ యూ? I am good sir. ఓకే, మెనీ యువర్ నేమ్? My name is Venkatramana sir. హాయ్ వెంకట్రమణ. ఫైన్. వెంకట్రమణ, మే ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ యూజింగ్ ది స్ట్రక్చర్? Yes, ask me. ఓకే ఫైన్. రేపు మీరు మీ ఫ్రెండ్ని కలుస్తారా? Will you meet your friend tomorrow? కలవరా? Won't you meet? ఎందుకు కలవరు? Why won't you meet? నేను కలుస్తా. I will meet you. కలుస్తారా? Will you meet? ఎలా కలుస్తారు? How will you meet? ఎక్కడ కలుస్తారు? Where will you ఎప్పుడు meet? కలుస్తారు? When will you meet? కలుస్తారా? Will you meet? నేను కలుస్తా. I will meet. నేను మాట్లాడతా. I will to speak my friends. ఐ విల్ My friends. స్పీక్ టు మై ఫ్రెండ్స్. మీరు మాట్లాడతారా? Will you talk? విల్ యూ స్పీక్? విల్ యూ టాక్? ఏం మాట్లాడతారు? What will you talk? ఎక్కడ మాట్లాడతారు? Where will you talk? ఎలా మాట్లాడతారు? How will you talk? మాట్లాడతారా? Will you talk? మాట్లాడరా? Won't you talk? ఎందుకు మాట్లాడరు? Why won't you నేను talk? మాట్లాడతా. I will talk. నేను క్లాస్కి వస్తా. I will come మీ class. క్లాస్ వింటా. I will listen class. వెరీ గుడ్. నేను కార్ కొంటాను. I will buy a car. కార్ కొంటారా? Will you buy a car? కొనరా? Won't you buy a car? ఎందుకు కొనరు? Why won't you buy a నేను car? కొంటా. I will buy a car. అతను కొనడు. Won't he buy a car? అతను కొనడు. He won't buy a car. ఆమె కొనదు. She won't buy a car. మీరు కొంటారా? Will you buy a car? ఏం కొంటారు? What will you buy a car? ఎక్కడ కొంటారు? Where will you buy? ఎప్పుడు కొంటారు? When will you buy? కొంటారా? Will you buy? కొనరా? Won't you buy? ఎందుకు కొనరు? Why won't you buy? నేను కొంటాను. I will buy. కొంటారా? Will you buy? ఎందుకు కొంటారు? Why will you buy? మీరు ఈరోజు నాకు ఫోన్ చేస్తారా? Will you call me today? ఎలా చేస్తారు? How will you call to ఎప్పుడు me? చేస్తారు? When will you call to చేస్తారా? me? Will you call to చేయరా? me? Won't you call? ఎందుకు చేయరు? Why won't you call? నేను చేస్తా. I will call you. చేస్తారా? Will you call to me? నన్ను క్వశ్చన్స్ అడుగుతారా? Will you ask me questions? ఎలా అడుగుతారు? How will you ask? ఎప్పుడు అడుగుతారు? When will you ask? అడుగుతారా? Will you ask? అడగరా? Won't you ask? ఎందుకు అడగరు? Why won't you నేను ask? అడుగుతా. I will ask. వెరీ గుడ్. సో వెంకటరమణ, యూ గేవ్ మీ ఆన్సర్స్. నైస్. Now we'll have a small conversation. Okay, sir. Okay? Fine. Venkatramana, how are you? I am good, sir. Okay. Will you go your home this week? No, sir. You won't go. I won't go. Why won't you go? There will be a festival in next month. Okay. Because I will go to next month. Okay, you'll go next month. Fine. Anyway, so will you come to the class tomorrow? Yes, I will come to class tomorrow. When will you come to the class tomorrow? I will come at 9 o'clock Okay. How will you come to the class tomorrow? by walk. Okay. On foot అని చెప్పాలి. On foot. I will come to the class I will come to the class on foot. on foot. Okay. ఏదైనా వాహనం ద్వారా అయితే బై అని చెప్తాము. బై కార్, బై ఆటో, బై వెహికల్ సంథింగ్. కానీ నడిచి రావడాన్ని ఆన్ ఫుట్ చెప్పాలి. I'll come by. I will come on foot. వెరీ గుడ్. బై అంటే అనుకున్నాను, నేను అన్నాను. ఫైన్. ఐ విల్ కమ్ ఆన్. I will come on foot. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరమణ. యూ గేవ్ మీ ఆన్సర్స్ నైస్. It's my pleasure, sir. మనం ఫ్యూచర్ సంబంధించి సో వీ హ్యావ్ సీన్ పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. అంతేకాదు వాటిలో క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా చాలా బాగా చెప్పారు కదా. అంతేకాదు వీ హ్యావ్ కంప్లీటెడ్ ఈవెన్ ద కన్వర్జేషన్ కూడా కంప్లీట్ చేసాం విల్ ప్లస్ V1 నుంచి కదా. మన స్ట్రక్చర్ మొత్తం రబ్ చేసినా మీ మైండ్లో ఉండాలి. అది స్పీడ్గా చెప్పడానికి ట్రై చేయాలి. ఒకసారి నేను చెప్తాను ఎందుకు స్పీడ్గా చెప్పడానికి ట్రై చేయాలి అంటే వీఆర్ యూస్ టు అవర్ మదర్ టంగ్ తెలుగు లాంగ్వేజ్. మనం తెలుగుకి అలవాటు పడిపోయాం. ఒకేసారి ఇంగ్లీష్ రమ్మంటే వచ్చేది మనకి. ఇంగ్లీష్కి మనం అలవాటు పడాలంటే ఇంగ్లీష్ సంబంధించిన వర్డ్స్ మనం స్పీడ్గా చెప్పడానికి ట్రై చేయాలి. అందువలన ఈ స్ట్రక్చర్ని కూడా నేను స్పీడ్గా చెప్పడానికి ట్రై చేయమంటున్నాను. ఓకేనా? ఏం లేదు, చెప్పాను కదా. రేపు ఇంగ్లీష్ మాట్లాడతాను అంటే ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్. రేపు మాట్లాడను అంటే ఐ వోంట్ స్పీక్. మీరు మాట్లాడతారంటే యూ విల్ స్పీక్, యూ వోంట్ స్పీక్, హీ విల్ స్పీక్, హీ వోంట్ స్పీక్, షీ విల్ స్పీక్, షీ వోంట్ స్పీక్, దే విల్ స్పీక్, దే వోంట్ స్పీక్, we will speak, we won't speak. Will you speak, won't you speak, will he speak, won't he speak, will she speak, won't she speak, will they speak, won't they speak, will we speak, won't we speak, what will you speak, what won't you speak, where will you speak, where won't you speak. అది స్పీడ్ ఎలా ఉండాలో తెలుసా? అలా ఉంటే మీరు చాలా బాగుంటుంది. బాగా ప్రాక్టీస్ చేయండి అలా రావడానికి. ఎలా ఉంటుందంటే స్పీడ్ నేను ఒకసారి మళ్ళీ స్పీక్ మీద చెప్తాను.
Listen. I'll speak tomorrow. I won't speak. You'll speak. You won't speak. He'll speak. He won't speak. She'll speak. She won't speak. They'll speak. They won't speak. We'll speak. Won't speak. Will he speak? Won't speak. Will he speak? Won't speak. Will she speak? Won't speak. Will he speak? Won't speak. What will he speak? What won't he speak? Where will he speak? Where won't he speak? When will he speak? When won't he speak? Why will he speak? Why won't he speak? How will he speak? How won't he speak? What will he speak? What won't he speak? Where will he speak? Where won't he speak? When will he speak? When won't he speak? Why will he speak? Why won't he speak? How will he speak? How won't he speak? What will she speak? What won't he speak? Where will she speak? Where won't she speak? When will she speak? When won't he speak? Why will she speak? Why won't he speak? How will she speak? How won't she speak? అలా మళ్ళీ వాట్ విల్ దే స్పీక్, వాట్ వోంట్ దే స్పీక్, వేర్ విల్ దే స్పీక్, వేర్ వోంట్ దే స్పీక్, వెన్ విల్ దే స్పీక్, వెన్ వోంట్ దే స్పీక్. ఈ విధంగా నోటికి బాగా తిరగాలి. అలా వస్తే ఇంగ్లీష్ అద్భుతంగా ఉంటుంది. మీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కలవాటు అడుగుతారు. ఎందుకు చెప్తున్నానంటే బేసికల్గా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయిన వాడిని చెప్తున్నాను. ఇంగ్లీష్కి నాకు రాదు, డిగ్రీలు ఫెయిల్ అయిన వాడిని ఇంగ్లీష్లో, అలాంటి వాడిని నా ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఐ కెన్ టీచ్ రైట్ నౌ. మీరు మాట్లాడాలంటే I have learned through practice only. I'm telling you again. అందువలన ఇవి ఇలా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మీరు అద్భుతంగా మాట్లాడతారు. ఓకే ఫైన్. ఇప్పుడు మనము వొకాబులరీ చూద్దాం. వొకాబులరీ చూద్దాం ఫ్రెండ్స్. A couple of days అంటే 2 రోజులు అని అర్థం. ఫ్రేజు ప్రకారం చూడాలంటే 4 నుంచి 5 రోజులు అనే విధంగా కూడా వస్తుంది. A couple of days. జస్ట్ ఐ విల్ కమ్ దేర్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్. నేను అక్కడికి ఒక 2 రోజుల్లో వస్తాను అని చెప్పడానికి వీ కెన్ యూజ్ ఇట్. ఓకే. సెరమనీ అంటే వేడుక. వేడుక అంటే ఏదైనా వేడుక కావచ్చు కదా. జస్ట్ ఐ విల్ బీ ఇన్ దట్ నేమింగ్ సెరమనీ బై టుమారో. రేపు నేను ఆ నేమింగ్ సెరమనీలో ఉంటాను. అంటే పేరు పెట్టే కార్యక్రమం, పేరు పెట్టే వేడుకలో నేను ఉంటాను అని అర్థం. ఓకే ఎస్, సెరమనీ అంటే వేడుక. నెక్స్ట్ వన్ స్టోన్స్ త్రో అంటే దాని అర్థం ఏంటంటే రాయి విస్తున్నంత దూరము అని అర్థం. మై హౌస్ ఈజ్ స్టోన్స్ త్రో ఫ్రమ్ ప్రజ్ఞా ఇన్స్టిట్యూషన్. అంటే మా హౌస్ ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్కి స్టోన్స్ త్రో అంటే రాయి విస్తున్నంత దూరం అని అర్థం. ఓకేనా. రాయి విస్తున్నంత దూరం అంటే చాలా దగ్గర అని అర్థం. ఓకే ఫైన్. నెక్స్ట్ వన్ రోమ్. రోమ్ అంటే దాని అర్థం ఏంటంటే ఏ పని పాట లేకుండా, ఒక ఎయిమ్ లేకుండా తిరగడాన్ని రోమ్ అంటాము. ఓకే. వై ఆర్ యూ రోమింగ్ ఆన్ ద రోడ్స్ మ్యాన్? ఎందుకు అలా ఏ పని లేకుండా తిరుగుతున్నావు రోడ్డు మీద అని చెప్పడానికి ఇదిగో ఈ రోమ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఓకే. నెక్స్ట్ వన్ థిక్ అండ్ థిన్. థిక్ అండ్ థిన్ అంటే దాని అర్థం ఏంటంటే రక్త సంబంధులు. దెర్ విల్ బి ఏ ఫంక్షన్ టుమారో, యూ హ్యావ్ టు కమ్ టు ద ఫంక్షన్ విత్ యువర్ థిక్ అండ్ థిన్. మీ యొక్క రక్త సంబంధులతో మీరు ఆ ఫంక్షన్కి రావాలి. థిక్ అండ్ థిన్. ఓకే. అంటే దాని అర్థం ఏంటంటే రక్త సంబంధులు అని అర్థం. కిత్ అండ్ కిన్. కిత్ అండ్ కిన్ అంటే బంధుమిత్రులు. ఓకే. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ మ్యారేజ్కి మీ యొక్క బంధుమిత్రులతో ఉండాలి. యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ మ్యారేజ్ విత్ యువర్ కిత్ అండ్ కిన్. ఓకే. యూ హ్యావ్ టు కమ్ టు మై హౌస్ విత్ యువర్ కిత్ అండ్ కిన్. కిత్ అండ్ కిన్ బంధుమిత్రులతో అలా ఉపయోగిస్తాం. కిత్ అండ్ కిన్ అంటే బంధుమిత్రులు, థిక్ అండ్ థిన్ అంటే రక్త సంబంధులు. నెక్స్ట్ వన్ బై ద వే. బై ద వే అంటే అన్నట్టు అని అర్థం. బై ద వే ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్ బట్ ఐ ఫర్గాట్ దట్. బై ద వే అంటే అన్నట్టు అని అర్థం. అన్నట్టు నేను మీకు ఒకటి చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను. నెక్స్ట్ వన్ క్రేజీ అబౌట్ అంటే చాలా ఇష్టము లేక పిచ్చి అని అర్థం. ఐఎమ్ సో క్రేజీ అబౌట్ మూవీస్. నాకు మూవీస్ అంటే పిచ్చి. ఐఎమ్ క్రేజీ అబౌట్ స్వీట్స్. నాకు స్వీట్స్ అంటే పిచ్చి అని చెప్పడానికి క్రేజీ అబౌట్ ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వన్ ట్రెమండస్. ట్రెమండస్ అంటే అద్భుతమైన. ఓకే. ఎస్, హీ హ్యాస్ గాట్ ద ట్రెమండస్ రిజల్ట్. అతను అద్భుతమైన ఫలితాన్ని పొందాడు. హీ హ్యాస్ గాట్ ఓకే ట్రెమండస్ రిజల్ట్. అతను మంచి ఫలితం పొందాడు అనడానికి ఉపయోగించవచ్చు. నెక్స్ట్ బీ ఆన్ ఏ క్లౌడ్ నైన్. ఎస్, వెన్ ఐ గాట్ ఏ జాబ్ బీ ఆన్ ఏ క్లౌడ్ నైన్ అంటే దాని అర్థం ఏంటంటే చాలా మిక్కిలి ఆనందంతో ఉండుట, లేకపోతే మేఘాల్లో తేలుట. సింపుల్గా అలా ఉపయోగించవచ్చు. సో ఎగ్జాంపుల్ చూస్తే when I got a job in Wipro, just I was on cloud 9 at the time. I was on cloud 9. Okay. So friends, anyway చూసారు కదా ఈ యొక్క వొకాబులరీ. ఈ వొకాబులరీ ఉపయోగించి మీరు ఎగ్జాంపుల్స్ కూడా చూశారు. వీటితో పాటు ఇవి అసలు ఒక కాంటెక్స్ట్ రూపంలో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఒక చిన్న కాంటెక్స్ట్ రూపంలో ఇవన్నీ ఉపయోగిద్దాం. ఓకేనా. ఈ వొకాబులరీ ఉపయోగించి మీరు ఎగ్జాంపుల్స్ చూశారు. అంతేకాకుండా ఈ వొకాబులరీ ఉపయోగించి అసలు కాంటెక్స్ట్లో ఎలా రాయొచ్చు, ఒక చిన్న సందర్భంగా ఎలా చేయొచ్చు, ఇవి నేను మీకు చెప్తున్నానంటే యూ హ్యావ్ టు ప్రిపేర్. మీరు కూడా ఈ వొకాబులరీ ఉపయోగించి మీరు కూడా ఒక కాంటెక్స్ట్ తయారు చేస్తారని. ఓకేనా. పైన ఒకసారి చూద్దాం. ఏ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అంటే ఒక 2 రోజుల క్రితం, లేకపోతే కొన్ని రోజుల క్రితం, మై ఫ్రెండ్ ఇన్వైటెడ్ మీ టు హిస్ బర్త్డే సెరమనీ. నా స్నేహితుడు తన యొక్క బర్త్డే సెరమనీకి, వేడుకకు నన్ను ఆహ్వానించాడు. His house is at a stone's throw to my house and we used to roam like anything in cities.
నా ఫ్రెండ్ హౌస్ మా హౌస్కి చాలా దగ్గరే, మేము ఎన్నోసార్లు ఆ రోడ్డు వెంట తిరిగిన రోజులు కూడా ఉన్నాయి మాకు. హీ ఆస్క్ మీ టు కమ్ దేర్ విత్ మై థిక్ అండ్ థిన్ అండ్ కిత్ అండ్ కిన్. అతను నన్ను అడిగాడు ఏమనంటే, నీ యొక్క రక్త సంబంధులు అదేవిధంగా బంధుమిత్రులతో సహా నువ్వు మా ఇంటికి రావాలరా ఆ వేడుకకు అని అడిగాడు. అన్నట్టు టుమారో ఇస్ హిస్ బర్త్డే, రేపు మా వాడి బర్త్డే. హీ ఈస్ సో క్రేజీ అబౌట్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్. వాడు చాలా ఆతృతగా ఉన్నాడు. దేని గురించి? సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ని బట్టి చాలా ఆతృతగా ఉన్నాడు. సో ఐ విల్ గో దేర్ విత్ ఎ ట్రెమండస్ గిఫ్ట్ టుమారో. నేను నా ఫ్రెండ్ దగ్గరికి మంచి గిఫ్ట్తో, అద్భుతమైన గిఫ్ట్తో నేను వెళ్ళబోతున్నాను. ఐఎమ్ ష్యూర్ హీ విల్ బీ ఆన్ ఎ క్లౌడ్ నైన్. నేను నమ్మకంగా చెప్తున్నాను, రేపు ఆ గిఫ్ట్ చూసిన తర్వాత నా ఫ్రెండ్ చాలా సంతోషిస్తాడు. చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉందో? ఈ వొకాబ్యులరీ ఉపయోగించి ఈ కాంటెక్స్ట్ తయారు చేశాం కదా. సో మీరు కూడా అలా తయారు చేయాలని కోరుకుంటున్నాను. ఎనీవే, ఇప్పుడు మనం ఏం చూద్దాం తెలుసా? మెయిన్ కాంటెక్స్ట్ అంటే ఇది మన జీవితానికి ఉపయోగపడే కాంటెక్స్ట్. ఒక్కసారి అది చూద్దాం. ఇప్పుడు మనం కాంటెక్స్ట్ చూద్దాము. మెయిన్ కాంటెక్స్ట్, ఈరోజు కాంటెక్స్ట్ ఏంటంటే లైఫ్కి సంబంధించి. ఎస్, మీ ఈ ఇంగ్లీష్ ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ లైఫ్కి సంబంధించి ఇటువంటి కాంటెక్స్ట్లు మాత్రం జీవితానికి సంబంధించి మాత్రం ఉపయోగపడతాయి. ఓకే, సార్ చూద్దాం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. 1 day, 1 hour and 1 minute will not come again in your entire life. మళ్ళా మన జీవితంలో ఒకసారి మళ్ళీ ఇంకొకసారి రాదంట. అయిపోయిన సమయం, 1 గంట కానివ్వండి, 1 నిమిషం కానివ్వండి, 1 సెకండ్ కానివ్వండి, ఏదైనా సరే అయిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు. అవాయిడ్ ఫైట్స్. చిన్న కాలం కదా, చిన్న జీవితం, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న ఈ చిన్న జీవితంలో మరి మనం ఏం చేయాలి? అవాయిడ్ ఫైట్స్, యాంగ్రీనెస్ అండ్ స్పీక్ లవ్లీ టు ఎవ్రీవన్. ఎంజాయ్ ద లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్, ఫర్ వన్ డే యూ లుక్ బ్యాక్ అండ్ రియలైజ్ దే వర్ ద బిగ్ థింగ్స్ కదా. ఫైన్. అవాయిడ్ ఫైట్స్, ఫైట్స్ని కొద్దిగా పక్కన పెట్టండి. నెక్స్ట్ యాంగ్రీనెస్, కోపాన్ని కూడా. అండ్ స్పీక్ లౌడ్లీ టు ఎవ్రీవన్, అందరితో ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఎంజాయ్ ద లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్, ఫర్ వన్ డే యూ లుక్ బ్యాక్ అండ్ రియలైజ్ దే వర్ ద బిగ్ థింగ్స్. లైఫ్లో చిన్న చిన్న విషయాల పట్ల ఆనందించండి. ఎందుకంటే ఒక్కసారి ఫ్యూచర్లోకి వెళ్ళిపోయిన తర్వాత పాస్ట్ ఒకసారి చూస్తే మనము అవన్నీ కూడా మనకి చాలా పెద్ద థింగ్స్గా కనిపిస్తాయంట. సో అవి చూస్తే చాలు, అవి ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలు, ఆ ఆనందం వేరేగా ఉంటుంది కదా. ఎంజాయ్ లైఫ్ టుడే, అందువలన ఈరోజు ఆనందించండి. ఎస్టర్డే ఈజ్ గాన్ అండ్ టుమారో మే నెవర్ కమ్. మర్చిపోకండి, నిన్న అనేది రాదు, టుమారో మే నెవర్ కమ్. రేపు రావచ్చు, రాకపోవచ్చు. మనం నిన్నటి వారమే మర్చిపోవద్దు, రేపటి వారం కాదు. సో రేపు రాకపోవచ్చేమో. సో బీ కేర్ఫుల్, అందువలన చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎన్నో కళ్ళు మన మీద ఉన్నాయి. ఎంజాయ్ చేయమంటే ఏ విధమైన ఎంజాయ్, ఓకేనా? లైఫ్కి సంబంధించి కదా. ఎంతోమంది మనం చూస్తూ ఉన్నారు. నో వన్ నోటీస్ యువర్ టీయర్స్. ఆ ఎంజాయ్ చేసే క్రమంలో మర్చిపోకండి, నో వన్ నోటీస్ యువర్ టీయర్స్. మీ కన్నీళ్ళు ఎవరికి కనిపించవు. అండ్ సాడ్నెస్, మీ విచారం కనిపించదు. అండ్ పెయిన్స్, మీ బాధలు కనిపించవు. బట్ దే ఆల్ నోటీస్ యువర్ మిస్టేక్స్. వాళ్ళందరూ కూడా దేని గురించి వెయిట్ చేస్తూ ఉంటారంటే మన మిస్టేక్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు, మన తప్పుల గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. సో లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, మెండ్ ఆర్ ఎండ్, దాట్స్ యువర్ చాయిస్. అందువలన జీవితం మీ చేతుల్లో ఉంది, అది బాగు చేసుకుంటామో పాడు చేసుకుంటామో. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే ఇట్ ఈస్ అబౌట్ అవర్ కాంటెక్స్ట్. ఇది మన కాంటెక్స్ట్. ఓకే, ఈ కాంటెక్స్ట్ని నెక్స్ట్ సెషన్ కల్లా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు ఒక చాట్కి వెళ్ళి మీరు చెప్పే విధంగా, ఇఫ్ యూ గెట్ ద ఛాన్స్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెనీ పీపుల్, యూ కెన్ గో ఆన్ టు ద స్టేజ్ అండ్ యూ కెన్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెనీ పీపుల్ అండ్ యూ కెన్ స్పీక్ దిస్ టాపిక్. Okay friends, we'll meet again in another session. Okay, yeah, signing off, Mr. Sunil.